హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీగా ఉండే మటన్ కర్రీ. ఈ కర్రీని చాలా ఈజీగా చేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్తో, చిక్కటి గ్రేవీతో తిన్న కొద్దీ తినాలి అనిపించేలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కర్రీని చపాతీలోకైనా, బిర్యానీ, రైస్, రోటీ ఏ కాంబినేషన్లో తీసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా టేస్టీగా ఉండే మటన్ కర్రీని ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందు మటన్ ప్రిపేర్ చేయడానికి 1/2 kg వరకు మటన్ తీసుకొని బాగా క్లీన్ చేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. మనం చేసే కర్రీలోకి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ రావడానికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా ప్యాన్లోకి 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, 3 ఇలాచి, 4 లవంగాలు, 2 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, 3-4 కాశ్మీరీ రెడ్ చిల్లీస్, 1 టీ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల వరకు కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 3 కరివేపాకు రెమ్మలు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక 1 టీ స్పూన్ గసగసాలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే కొన్ని వాటర్ని యాడ్ చేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి కుక్కర్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 2 సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి కట్ చేసుకున్న ఒక టమాటా ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. టమాటోని ఇలా బాగా ఫ్రై చేసి ఇందులోకి ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి మసాలా మాడకుండా 2 నిమిషాల వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా బాగా ఫ్రై అయి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ముందు కడిగి పెట్టుకున్న మటన్ని రుచికి సరిపడే సాల్ట్ వేసి 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ మటన్ ముక్కలకు పట్టే వరకు ఇలా బాగా ఫ్రై చేసి ఇందులోకి 2 టీ స్పూన్ కారం వేసి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక గ్రేవీ కోసం తగినన్ని వేడి వాటర్ని తీసుకోవాలి. నాన్ వెజ్ కర్రీలోకి వేడి వాటర్ని తీసుకుంటే ముక్క తొందరగా ఉడకడమే కాకుండా ముక్క సాఫ్ట్గా అవుతుంది. కుక్కర్కి మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ తగ్గిపోయాక క్యాప్ తీసి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి కలుపుకోవాలి. అంతే, సూపర్ టేస్టీ మటన్ కర్రీ రెడీ. ఈ కర్రీని ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మళ్ళీ చేసుకుంటారు. ట్రై చేసి టేస్ట్ చేశాక కామెంట్ చేయండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.